నమస్కారం. ఈరోజు ఈ ఒట్టి చేపలు చింత చిగురు వండబోతున్నాను. అయితే ఇక ఒట్టి చేపలు వేయించి పెట్టుకున్నాను. ఇక చింత చిగురు కోసుకొచ్చి పెట్టాను. ఇంకా ఒక ఉల్లిగడ్డ, 2 టమాటా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు చేసే విధానం చూపిస్తా. నూనె వేసుకోవాలి. నూనె 1 కప్పు నూనె వేయాలి. 1 కప్పు నూనె పోయాలి. కప్పు నూనె పోసిన తర్వాత 1 కప్పు నూనె పోయాలి. మగ్గాలి. కొద్దిగా వేగావాలి నూనె. వేసిన తర్వాత 4 గింజలు వేయాలి. మిరపకాయ వేయాలి. వేసిన తర్వాత కొద్దిగా మగ్గాలి. ఇది పండుగ రావాలి. 4 గింజలు ఏనాడనే లేదా? నేను ఎప్పుడు వండలేదు. ఎందుకండి చెయ్యా? మాకు తెలియదు అక్క ఒట్టి చేపలు వండడం. మా కల్లా మీ బాగా పట్టుకొస్తాడు. మాకు చెరువు ఉంది. చెరువు ఉంటే చెరలా పట్టుకొస్తాడు మీ బావ. వలలు అన్నీ ఉన్నాయి, పనిముట్లు పట్టుకొస్తాడు. ఇక కొన్ని పచ్చి అమ్ముతాం, కొన్ని ఒట్టి చేపలు చేసి పెడతాం. తాలింపు వచ్చింది. తాలింపు రాగానే ఇవి వేయాలి. ఇంకా నీళ్ళు పోసుకోవాలి చేపల్లో. ఇంకా నీళ్ళు పోసి కడగాలి. బాగా కడగాలి చేపలు. అక్కడ మా ఇంటి చేపలే కానీ కడగాలి. ఏ అయినా కడగాలి. కానీ వచ్చింది తాలింపు. ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు బాగా మగ్గాలి. ఉల్లిపాయలు మగ్గినాక టమాటా వేయాలి. కానీ కరివేపాకు వేయాలి. పచ్చిమిర్చి వేయాలి. మగ్గాలి. వేసినాక చిటికెడు పసుపు వేయాలి. మగ్గాలి. ఇంకా మగ్గినాయి కదా, మగ్గినాయి. పండుగ వచ్చినాయి చూడు. పండుగ వచ్చినాయిగా. ఇప్పుడు ఏం వేయాలంటే ఏం వేయాలి? అల్లం వేయాలి. అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ తగినంత వేయాలి. అల్లం పేస్ట్ వేసి మంచిగా అల్లము పచ్చివాసన లేకుండా మంచిగా ఉడుకుతుంది. ఉడికినాయి కదా. ఉడికినాక ఈ చేపలు ఉన్నాయిగా, ఈ చేపలు 2 సార్లు కడగాలి. 2 సార్లు కడిగిన వేయాలి చేప. తాలింపులు వేసేయాలి చేపలు. తాలింపులు వేయాలి చేపలు. తాలింపులు వేస్తే ఇక ఈ నూనె ఇదంతా కరివేపాకు బాగున్నాయి. కడ్డీలు బాగున్నాయి. కంటికి నచ్చుతాయి, కడుపు నచ్చాయి. మగ్గినాయి కదా, పండు మంచిగా మగ్గినాయి కదా. టమాటా వేయాలి. టమాటా వేస్తే టమాటా కురుపు అన్నది చేప ముక్క పడుతుంది. మంచిగా చేప ముక్క బాగా పడుతుంది. ఇట్లా మగ్గుతాయి అన్నట్టు. కొంచెం సేపు మగ్గాలి. కొద్దిగా మగ్గినాక ఇంకా చిగురు ఇట్లా కడిగినాం కదా, మంచిగా కడిగి ఇట్లా ప్లేట్లో పెట్టుకోవాలి. కడిగి పుల్లలు ఇట్లా చూసి పెట్టుకోవాలి. ఇట్లా తేటా చేసి ఇట్లా పెట్టుకొని ఇంకా మంచిగా మగ్గినాయి కదా. టమాటా ఇవి మగ్గినాయి కదా. మంచిగా మగ్గినాయి. బాగా ఎర్రగా మగ్గినాక చింత చిగురు వేయాలి. ఇట్లా వేసిన మగ్గుతుంది. 10 నిమిషాలు అయితే మగ్గుతుంది. మగ్గాలి ఇట్లా. ఇలా కూర మగ్గొచ్చింది. కారం వేయాలి. మగ్గొచ్చింది. కారం వేస్తాం. 1 స్పూన్ కారం వేయాలి. కారం బాగా ఘాటుగా 1 స్పూన్ చాలు.
ఒక స్పూన్ కారం, ఒక స్పూను తగినంత ఉప్పు, ఉప్పు తగినంత ఉప్పు, తగినంత ఉప్పు, తగినంత ఉప్పు. కొంచెం మగ్గాలి. ఎంత వేస్తారు కొంచెం వేద్దాం, అంత బాగుండదు. మీ బావకి ఏమి ఇష్టం చేయలే కూర? అవునా, ఏమి ఇష్టం కూర అంటే? చేపలు ముక్కలు ముక్కలు ఉన్నాయా, చింత చిగురు పులిపాయ, టేస్ట్గా ఉంటుంది. టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. కొంచెం 10 నిమిషాలు అయితే మగ్గుతుంది. చెల్లా అయింది అక్క కూర? అయినట్టు. గమగమలాడుతుంది చింత చిగురు, ఒట్టి చేపలు చూస్తుంటే నోరు ఊరిపోతుందిగా, ఎంత గమగమలాడిపోతుంది. కానీ ఇప్పుడు అందులో కొంచెం మసాలా వేయాలి. ఎండు చేపలు చేయబట్టి దానికి తగినంత మసాలా, గరం మసాలా కుట్టిన అయితే గరం మసాలా. చేపలు ఉంటాయి కదా, ఆ చేపల కోసం. చింత చిగురికి అయితే వేయరు మసాలా, గరం మసాలా. కానీ చేపలు ఉన్నాయి కదా, వేస్తే ఇంకా ఎట్లా ఉంటుంది అనుకున్నావు? వాసన వస్తుంది, గమలాడిపోతుంది, చూస్తే నూరు ఊరిపోతుంది. ఎంత టేస్ట్ ఉంటుంది అనుకున్నావు? ఇవి నోట్లో పెట్టుకుంటే అది పుల్లగా, మళ్ళీ చేపల కూర టేస్ట్, చేపల టేస్ట్ పులుపు నోట్లో పెట్టుకుంటే అమృతం అయిపోవాలి. ఎట్లా ఉండాలనుకున్నాం అంత రుచిగా ఉంటుంది. మళ్ళీ ఉందాక చూస్తుంటే తినాలనిపిస్తుంది. ఒక్క నిమిషం అయితే ఇంక అయిపోయింది. ఒక్క నిమిషం ఆగు, ఇంకా అయింది కూర, రెడీ అయింది. పోయింది చూడమ్మా, గుమ్మలాసన వస్తుంది, బాగా వచ్చింది కదా. బాగుంది, బాగుంది. టేస్ట్ కూడా బాగుంటుంది అన్నట్టు, పుల్ల పుల్లగా చెప్పగా మంచిగా బాగుంది. అయింది, దింపేస్తాం. దింపేస్తే పని అయిపోతుంది. చెల్లె కూర మస్తు అయింది, దాని టేస్ట్ ఉంది కదా అక్క. చూస్తున్న టేస్ట్ అదిరిపోవాలి. చూస్తుంటే తినబుద్ధి అవుతుంది. నువ్వు తిందామని చూస్తావా? టేస్ట్ చూపిస్తా, టేస్ట్ చూసి చెప్పు ఎట్లా ఉంటుంది అనుకున్నావు. ఇది టేస్ట్ పుల్లగా మంచిగా టేస్ట్, చేపల టేస్ట్ పుల్లగా కొంచెం ఇంతవరకు నోట్లో పెట్టుకొని ఉందక్క కూర. మాకు చేప ఉంది, ముక్క నవ్వులు చూసి చేప నవ్వులు చూడు, చేప నవ్వులు చూసి చెప్పు. బాగుందా? దీన్ని చూసి చెప్పు. భలే ఉంది కూర, మాత్రం సూపర్ ఉంది, అదిరిపోతుంది. చేసుకోవాలి నేను కూర. బాగుంది కూర బాగుంది. చింత చిగురు ఇప్పుడు చేపలు చేయబట్టి కూడా బాగుంది. తినడానికి చేప ముక్కలాగా బాగుంది, పుల్లగా భలే ఉంది కూర మాత్రం. టేస్ట్ సూపర్ ఉంది కూర మాత్రం, బాగుంది, భలే ఉంది. కానీ యూట్యూబ్ ఛానల్కి నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి.